ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ దశాబ్దాలుగా ఒకే ఆదర్శాన్ని ఫాలో అవుతోంది. అదే యూజర్ల డేటా ప్రైవసీ. ఆ ఆదర్శంతోనే అది పెద్ద పెద్ద టెక్ కంపెనీలతో పోరాటం చేసింది. ఆర్థిక బలం లేకపోయినా ఇంత దూరం వచ్చింది. ఇప్పుడు 150వ వెర్షన్ రిలీజ్ చేసింది. అందుకే దీన్ని గొప్పగా చెప్పుకుంటున్నాం. ఇంతకీ ఈ 150వ వెర్షన్ స్పెషాలిటీ ఏంటి? నిజంగా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ గొప్పగా మెరుగుపడిందా? కేవలం నంబర్ మాత్రమే మారిందా? అదే తెలుసుకుందాం. వెర్షన్ మారడం అంటే కేవలం నెంబర్ మార్చడం కాదు, లోపల ఇంజిన్ కూడా మారాలి, పనితీరు మెరుగుపడాలి. ఫైర్ ఫాక్స్ 150 వెర్షన్లో అదే జరిగింది. ఇందులో మెయిన్ ఇంజిన్ని బాగా ట్యూన్ చేశారు, ఎంతో మెరుగుపరిచారు. ఈ వెర్షన్లో మనం మొదట చెప్పుకోవాల్సింది కుకీ మేనేజ్మెంట్ గురించి. మనం ఏదైనా సైట్ ఓపెన్ చేయగానే కుకీల్ని యాక్సెప్ట్ చేయండి అని అడగడం చూస్తుంటాం. కుకీస్ అనేవి మన పనిని గమనించే నిఘా టూల్స్. మనకి ప్రైవసీ ముఖ్యమే, కానీ కొన్నిసార్లు కొన్ని కుకీస్ని యాక్సెప్ట్ చేయక తప్పదు. యాక్సెప్ట్ చేశామంటే ఇక సైట్ మనని ట్రాక్ చేస్తూ ఉంటుంది. అయితే ఫైర్ ఫాక్స్ 150 వెర్షన్ స్పెషాలిటీ ఏంటంటే ఇప్పుడు ఏ వెబ్సైట్ మనల్ని ఎలా ట్రాక్ చేస్తుందో దీంట్లో ఈజీగా తెలుస్తుంది. అంతేకాదు ఆ ట్రాకింగ్ వ్యవహారం మొత్తాన్ని మనం ఒక్క క్లిక్తో కంట్రోల్ చేయొచ్చు. అంటే మన డేటా ఎవరికి వెళ్ళాలి, ఎవరికి వెళ్ళకూడదు అనే నిర్ణయం మన చేతుల్లోనే ఉంటుందన్నమాట. 150 వెర్షన్లో మరో ముఖ్యమైన పాయింట్ పర్ఫార్మెన్స్. కొన్నిసార్లు బ్రౌజర్ స్లోగా ఉందని ఫిర్యాదులు వస్తుంటాయి. ఆ మధ్య ఫైర్ ఫాక్స్ కొన్ని వెర్షన్స్ రన్ చేసినప్పుడు చాలా స్లోగా అనిపించాయి. కానీ ఈ వెర్షన్లో తన పాత స్పీడ్ని మళ్ళీ అందుకుంది. వెబ్ పేజీలు వేగంగా లోడ్ అవుతున్నాయి. ముఖ్యంగా భారీ గ్రాఫిక్స్ ఉన్న సైట్స్, గేమ్ సైట్స్ ఇప్పుడు మరింత స్మూత్గా పనిచేస్తున్నాయి. ఇక పీడిఎఫ్ పరమైన ఫీచర్లు కూడా కొన్నింటిని ఈ 150వ వెర్షన్లో యాడ్ చేశారు. నిజానికి ఇప్పటికే ఫైర్ ఫాక్స్లో పీడిఎఫ్ వ్యూవర్ ఉంది. అంటే నెట్లో మనం ఏవైనా పీడిఎఫ్ ఫైల్స్ చూడాలంటే అదనంగా సాఫ్ట్వేర్ అవసరం లేదు, బ్రౌజర్లోనే చూసేయచ్చు. అయితే ఇప్పుడు పీడిఎఫ్ వ్యూవర్కి తోడుగా డిజిటల్ సిగ్నేచర్ ఫీచర్ని కూడా జత చేశారు. అంటే మనం ఏదైనా పీడిఎఫ్ ఫైల్ ఓపెన్ చేసినప్పుడు దాని మీద మనం డిజిటల్ సంతకం పెట్టాలన్నా లేదా ఫామ్స్ నింపాలన్నా ఈజీ. జనరల్గా డిజిటల్ సైన్ కోసం అడోబ్ యాక్రోబాట్ లాంటివి వాడాల్సి ఉంటుంది. అలాగే ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ కోసం కూడా ప్రత్యేకమైన టూల్స్ ఉంటాయి. అయితే ఇప్పటిక ఇలాంటి పనులన్నిటికీ వేరే టూల్స్ అవసరం లేదు. ఫైర్ ఫాక్స్ బ్రౌజర్లోనే అన్ని పనులు జరిగిపోతాయి. ఇక బ్రౌజర్ సెర్చ్ బార్ కూడా ఈ వెర్షన్లో మరింత మెరుగైంది. మనం ఏదైనా టైప్ చేస్తున్నప్పుడు మనం ఏం వెతుకుతున్నామో బ్రౌజర్ ఊహిస్తుంది. అది అర్థం చేసుకుని వర్డ్స్ సజెస్ట్ చేస్తుంది. ఇప్పుడు ఆ బ్రౌజర్ సజెషన్స్లో కూడా స్పీడ్ పెరగడాన్ని మనం గమనించవచ్చు. ఈ 150వ వెర్షన్లో చిన్న చిన్న బగ్స్ని క్లియర్ చేయడమే కాకుండా పాత ప్రోటోకాల్స్ తీసేసి లేటెస్ట్ టెక్నాలజీని వాడారు. అందువల్ల ఈ 150వ వెర్షన్ ఫైర్ ఫాక్స్కి కేవలం ఒక అప్డేట్ మాత్రమే కాదు, ఇదో కొత్త ఎనర్జీ అని అనుకోవచ్చు.